నమస్తే ఫ్రెండ్స్. మీరు కోవేట్ నుంచి చెన్నై, బెంగుళూరుకు ట్రావెల్ చేయాలనుకుంటూ టికెట్ ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం అనుకుంటున్నారా? అయితే ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఈ రోజు వీడియోలో మనం కోవేట్ నుంచి చెన్నై, బెంగుళూరులకు ఆగస్టు 19వ తేదీ నుంచి ఆగస్టు 30వ తేదీల మధ్య టికెట్ ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. నేను చెప్పిన డేట్లలో టికెట్ బుక్ చేసుకొని మీరు ట్రావెల్ చేస్తే చాలా తక్కువ ధరల్లోనే మీరు కోవేట్ నుంచి చెన్నైకి, బెంగుళూరుకి ట్రావెల్ చేయొచ్చు. ముందుగా కోవేట్ నుంచి చెన్నైకి ఖత్తర్ ఎయిర్లైన్స్ లో టికెట్ ధరలు ఎలా ఉన్నాయో చూద్దాము. 7 కేజీల హ్యాండ్ లగేజ్, 25 కేజీల లగేజ్తో ఆగస్టు 19వ తేదీ 57 దినార్లు, ఆగస్టు 20వ తేదీ 94 దినార్లు, ఆగస్టు 21వ తేదీ 65 దినార్లు, ఆగస్టు 22వ తేదీ 103 దినార్లు, ఆగస్టు 23వ తేదీ 56 దినార్లు, ఆగస్టు 24, 25, 26వ తేదీల్లో 57 దినార్లు, ఆగస్టు 27, 28వ తేదీల్లో 65 దినార్లు, ఆగస్టు 29, 30వ తేదీల్లో 57 దినార్లకే మీకు ఖత్తర్ ఎయిర్లైన్స్ లో కోవేట్ నుంచి చెన్నైకి టికెట్ ధరలు అయితే ఉన్నాయి. ఎవరైతే కోవేట్ నుంచి చెన్నైకి ట్రావెల్ చేయాలనుకుంటున్నారో అలాంటి వాళ్ళు ఖత్తర్ ఎయిర్లైన్స్ లో టికెట్లు బుక్ చేసుకొని ట్రావెల్ చేయండి. ఎందుకంటే ఖత్తర్ ఎయిర్లైన్స్ లో తప్ప ఇతర ఎయిర్లైన్స్ లో కోవేట్ నుంచి చెన్నైకి టికెట్ ధరలు చాలా ఎక్కువ అయితే ఉన్నాయి. ఖత్తర్ ఎయిర్లైన్స్ కనెక్టింగ్ లో మీకు కోవేట్ నుంచి చెన్నైకి అయితే ఆపరేట్ అయితే చేస్తుంది. ఇంకా అలాగే కోవేట్ నుంచి చెన్నైకి జజీరా ఎయిర్లైన్స్ లో ఆగస్టు 21, 24వ తేదీల్లో 92 దినార్లు, ఆగస్టు 28, 31వ తేదీల్లో 83 దినార్లకు మీకు టికెట్లు అయితే అవైలబుల్ లో ఉన్నాయి. దీనికి కూడా మీకు 7 కేజీల హ్యాండ్ లగేజ్, 20 కేజీల లగేజ్ అయితే ఉంటుంది. తరువాత కోవేట్ నుంచి బెంగళూరుకు ట్రావెల్ చేయాలనుకుంటున్న వారికి టికెట్ ధరలు ఎలా ఉన్నాయో చూద్దాము. జజీరా ఎయిర్లైన్స్ లో 7 కేజీల హ్యాండ్ లగేజ్ తో 20 కేజీల లగేజ్ తో ఆగస్టు 19వ తేదీ 77 దినార్లు, ఆగస్టు 22వ తేదీ 26వ తేదీ 87 దినార్లు, ఆగస్టు 29వ తేదీ 77 దినార్లు మీకు టికెట్ ధరలు అయితే ఉన్నాయి. ఇంకా ఒమాన్ ఎయిర్లైన్స్ లో మీకు కోవేట్ నుంచి బెంగళూరుకు టికెట్ ధరలు కనుక చూసుకుంటే 7 కేజీల హ్యాండ్ లగేజ్, 20 కేజీల బ్యాగేజ్ తో పాటు ఆగస్టు 19 నుంచి 24వ తేదీల వరకు 97 దినార్లు, ఆగస్టు 25వ తేదీ 125 దినార్లు, ఆగస్టు 26వ తేదీ 158 దినార్లు, ఆగస్టు 27, 28వ తేదీల్లో 97 దినార్లు, ఆగస్టు 29, 30వ తేదీల్లో 86 దినార్లకు మీకు కోవేట్ నుంచి బెంగళూరుకు ఒమాన్ ఎయిర్లైన్స్ లో టికెట్లు అవైలబుల్ లో ఉన్నాయి. ఇంకా అలాగే కోవేట్ నుంచి బెంగళూరుకు ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ లో టికెట్ ధరలు ఎలా ఉన్నాయో చూద్దాము. 7 కేజీల హ్యాండ్ లగేజ్, 30 కేజీల బ్యాగేజ్ తో మీకు ఆగస్టు 19వ తేదీ 94 దినార్లు, ఆగస్టు 21వ తేదీ 134 దినార్లు, ఆగస్టు 22వ తేదీ 71 దినార్లు, ఆగస్టు 23వ తేదీ 103 దినార్లు, ఆగస్టు 24, 25వ తేదీలో 73 దినార్లు, ఆగస్టు 26, 28వ తేదీలో 81 దినార్లు, ఆగస్టు 30వ తేదీల్లో 104 దినార్లకు మీకు కోవేట్ నుంచి బెంగళూరుకి ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ లో టికెట్లు అవైలబుల్ లో ఉన్నాయి. ఎవరైతే కోవేట్ నుంచి బెంగళూరుకు ట్రావెల్ చేయాలనుకుంటున్నారో అలాంటి వాళ్ళు ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ లో టికెట్లు బుక్ చేసుకోండి. ఇంకా ఎవరైతే కోవేట్ నుంచి చెన్నైకి ట్రావెల్ చేయాలనుకుంటున్నారో అలాంటి వాళ్ళు ఖత్తర్ ఎయిర్లైన్స్ లో టికెట్లు బుక్ చేసుకుని మీరు ట్రావెల్ అయితే చేయండి. ఇప్పుడు నేను చెప్పిన టికెట్ ధరలు మొత్తం ట్యాక్స్ తో కలిపి చెప్పాను. మళ్ళీ తర్వాత మీరు టికెట్ బుక్ చేసుకునేటప్పుడు ఎటువంటి ఒక్క దినారు కూడా మీకైతే యాడ్ కాదు. చూశారు కదా ఫ్రెండ్స్, ఎవరైతే కోవేట్ నుంచి చెన్నై, బెంగళూరులకు ట్రావెల్ చేయాలనుకుంటున్నారో అలాంటి వాళ్ళు ఇప్పుడు నేను చెప్పిన డేట్లలో టికెట్లు బుక్ చేసుకొని ట్రావెల్ చేయండి. తక్కువ ధరల్లోనే మీరు ఇండియాకి అయితే చేరుకోవచ్చు. ముఖ్యంగా చెన్నైకి వెళ్లే వాళ్ళు ఖత్తర్ ఎయిర్లైన్స్ లో టికెట్లు బుక్ చేసుకోండి. కోవేట్ నుంచి బెంగళూరుకు వెళ్లే వాళ్ళు ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ లో టికెట్లు బుక్ చేసుకొని ట్రావెల్ చేయండి. ఫ్రెండ్స్, మీకు కనుక ఈ వీడియో ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే వీడియోని లైక్ చేయండి. వీడియోను మర్చిపోకుండా కోవేట్ లో అలాగే మన ఇండియాలో ఉన్న తెలుగు వాళ్ళందరికీ షేర్ చేయండి. ఇలాంటి ట్రావెల్ అప్డేట్స్ కోసం మన గల్ఫ్ ఎక్స్పర్ట్ తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆల్లో పెట్టుకోండి.